ఏపీలో ఏదైతే లోకేష్ చెప్పాడో ఎర్ర పుస్తకంలో పేర్లు రాశాను వాళ్ళందరి సంగతి చూస్తానని ఇక అది మొదలైనట్లుగా కనిపిస్తుంది దాదాపుగా. ఎందుకు నేను ఈ వ్యాఖ్యలు చేయాల్సి వస్తుంది అంటే ఏపీ సిఐడి ఈరోజు గతంలో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్లో ఎండీగా వ్యవహరించినటువంటి వాసుదేవరెడ్డి ఇంటి మీద ఏకకాలంలో హైదరాబాద్లోని నానక్రామ్గూడలో ఆయన ఇంటి మీద సిఐడి దాడులు జరిపింది. ప్రస్తుతం సోదాలు నిర్వహిస్తుంది. మద్యం పేరుతోటి భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దోచిపెట్టారని చెప్పి ఆయన మీద ఆరోపణలు. సో ఈ మేరకు ప్రస్తుతం అయితే సోదాలు అయితే జరుగుతున్నాయి. ఇక వరుసబెట్టి రెడ్ బుక్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ పేర్లు బయటికి రాబోతున్నాయా, సిఐడిని గట్టిగా వాడబోతున్నారా అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. గతంలో కూడా ప్రభుత్వం ఇలానే సిఐడిని ఉపయోగించి ఆ కేసులని ఈ కేసులని అందరి మీద పెట్టింది. మరి ఇప్పుడు కూడా వీళ్ళు అదే తప్పు చేయబోతున్నారా, మరి ఏం జరిగిద్ది అనేది అయితే చూడాల్సి ఉంది.